సకల పాప పరిరక్షణ దక్షకుండ యమకింకరుండ ధురంధరుండ సూర్యపుత్రుండ యముండ సార్ మీరు యమలోకంకి వెళ్ళి వచ్చినందుకు నేను పెళ్లి చేసుకుంటా. ఇన్ని దినాలు నిజం చెప్పాలంటే చూస్తే ఇంత ఎర్ర ఉండదు. చూపిర్రి అసలు వేసి పడేస్తుర్రు. ఈ రోజే ఒక ఆమె నల్ల కట్ల త్రాసు పాము తోటి మొగిని వేసేసింది. ఆ మొగుడు నీ దగ్గరికి వచ్చింటారు స్వామి, దయచేసి మళ్ళీ రిటర్న్ తోలిచ్చి వేసేపి. ఇప్పుడు కార్యాజ్ఞనై భూలోకంలో వచ్చి తిని చిత్రగుప్తుల దగ్గరికి వెళ్ళి విచారించి నేను ఇచ్చేసాను. కాలయముడు మూవీ దయచేసి ప్రతి ఒక్కరు చూడండి. బ్యాచులర్స్ అందరూ ఒకటే చెప్తున్నా, బ్యాచులర్స్ అందరూ గమనించండి. పెళ్లి చేసుకుని నేనేమన్నా భయపడ్డారు కాబట్టి ఇక ఇక్కడ చూడుర్రి కాలయముడు ఇక జరుగుర్రి. ఇగో ఇక్కడ మన దగ్గరికి భూలోకానికి వచ్చిండు. ఈయన కష్టపడి ఒక మూవీ చేసిండు. ఈ మూవీ ప్రతి ఒక్కరు చూడుర్రి. ఎందుకు చెప్పాలన్నా, నిన్నమన్నా మీరు బాగా యూట్యూబ్లలో కానీ న్యూస్లలో కానీ భార్యలు భర్తలని కలాస్ చేసుడు చూసిర్రు. నిజం చెప్పాలంటే ఒకరేమో కుక్కర్లు వేస్తుర్రు, ఒకరేమో ఒకరేమో వేసేస్తుర్రు. ఈ దాంట్లోకి మొత్తం ఆనకట్ట ఉండాలంటే ఈ సినిమా చూడ్రి. యముడు అంట ధర్మో రక్షతి రక్షిత. అర్థమైందా? ఆగస్టు 7వ తారీఖు మా యమధర్మరాజు అర్థమైందా? ప్రతి ఒక్కరు ఎన్ఆర్పిఎస్ యూట్యూబ్ ఛానల్ సారథి సినిమా గురించి ప్రమోషన్ వస్తుంది. ప్రతి ఒక్కరు చూడండి. టికెట్ దొరకాలి మాకు. పాప పరిరక్షణ దక్షకుండ యమకింకరుండ ధురంధరుండ సూర్యపుత్రుండ అసలు మన సత్యనారాయణ సార్ ఓల్డ్ ఒకప్పుడు యమధర్మరాజు వేషమేస్తున్నా చూడు, ఆయన నాకు గుర్తుకొచ్చిండే. అంత ఖతర్నాక్ డైలాగ్ చెప్తుర్రు కానీ అంత సూపర్ చెప్తుర్రు. అసలు అమ్మో నిజం చెప్పాలంటే నేను ఇక్కడికి రాగానే ఇదేంటబ్బా యముడు వచ్చినట్టుండ అని నేను పరిచయం అయిపోయినా తెలుసా. నిజంగానే కాలయముడు వచ్చినాడు. జరంత జాగ్రత్త ఉండ్రి. ఇగో ఇద్దరిని ముగ్గురిని మెయింటైన్ చేస్తుండ్రు. కథ ఎట్లుంటుందో మీకే తెలియదు. అర్థమైందా? చేసుడే ఇగో చేతిలో కూడా ఉంటది. ఒక్కసారి పాశం చూపించండి. నా పానం మాత్రం ఇప్పుడే తీసుకున్నా ప్లీజ్. ఈయనది నేనేం పట్టుకోలేదు స్వామి, ఒకటి మాత్రం చెప్తున్నా. కానీ అనగాబట్టి బాగా లామ్ ఉండదు, చేసేస్తుంది పెద్దది. కానీ ఒకటి చాలా కష్టపడి మూవీ తీసిరు. ప్రతి ఒక్కరు ఈ మూవీని చూడాలి. ఎందుకంటే చిన్న సినిమా బతకాలి. ఆ చిన్న సినిమాలు ఉండే యాక్టర్లు కూడా బతకాలి. వాళ్ళది కూడా కష్టమే. హై బడ్జెట్ 400-500 కోట్లు పెట్టి సినిమాలు తీసి మన నుంచి వెళ్ళి 2000-3000 టికెట్లు పెట్టి దోచుకుంటారు. అటువంటిది కాకుండా ఇగో ఇలాంటి చిన్న సినిమాలు ఇల్లు ఏం లే, ఉన్న టికెటే కొనుర్రి అప్ప మాకేం రేటు పెంచకుర్రి అని చెప్పేసి సినిమాని తీసుకొని వచ్చిర్రు. మీరు ఉన్న టికెట్ ఎంత 200 ఉంటే 200, 100 ఉంటే 100, 80 ఉంటే 80 ఆ టికెట్ రేట్ తీసుకొని సినిమా చూడరు. అంతే. మనది కూడా దొంగలు ఎక్కువ ఉంటారు, బయట బ్లాక్ చేస్తారు టికెట్. గరీబులు లేబర్ చూస్తే లేబర్ డైలాగ్ ఇస్తున్నాం చూసుకోరు. లేబర్ లేబర్ కి టికెట్ ఇవ్వాలి. నువ్వు మేము సైలెంట్ ఉండు. యాక్టర్ అయితే అనుకున్నా కానీ సినిమా చూడాలి. చిత్రగుప్తులు లాగా లెక్కలేస్తా. టికెట్ దొరుకుతాం. లేదని అన్నది ఎవరు? నేనే. మీ మరణం ఏడుండదు నా చేతిలో ఉండదు. ఇగో OBI లోగోలో ఉండదు. చిత్రగుప్తునికి మెసేజ్ పంపించింది వీడియోలోకి దూరం తండ్రి. 100కి 50, 200 చెప్తారు. దీర్ఘాయుష్మాన్ భవ.
ఇక ఒక్కటి చెప్తున్నా 50 150 అమ్మ మీ పేరేం పేరు సత్య అంట సినిమాలో 50 150 చేసుకుంటాం ఒక మీ 4-5 సినిమా అంటే మేము చూడంటే మేము చూస్తాం పాల్గొంటే ఎక్కువ ఇస్తాం ఒకటి అయితే మీరు డబ్బులు పోయినా పర్వాలేదు చూస్తాం మేము కాబట్టి మౌనిక చౌదరి అంట వీళ్ళు చాలా మంచిగా చాలా యాక్టింగ్ చేసినట్టుండ్రు ముందే చూడండి ఇగో ఈ అమ్ముడు ఈ సినిమా చూడు ధర్మో రక్షిత అంటే ధర్మాన్ని కాపాడే ప్రతి ఒక్కరు ఈ మూవీ చూడాలని అదే మా బిగ్ బాస్ ఉన్నాడు పక్కనే మంచి ఎంటర్టైన్మెంట్ ఉంటది చిన్న సినిమాలలో ఉంటది ఎక్కువ అంటే నిజం చెప్పాలంటే విఎఫ్ఎక్స్లు అవి ఇవి అని అంటారు అరే ఈ చిన్న సినిమాలో ఉండే ఈ విఎఫ్ఎక్స్ కూడా ఆ పెద్ద సినిమాలలో ఉండదు ఇప్పటికన్నా ఈ సినిమాలు చూడరు అర్థమైందా బాయ్ సార్ అక్కడ చాలా రోజులు వర్క్ చేసి వచ్చిన డబ్బులతోటి మొత్తం టోటల్ దీంట్లో ఇన్వెస్ట్ చేశారు మొత్తం ప్రజెంట్ మొత్తం దీంట్లో ఇన్వెస్ట్ చేశారు ఈ సినిమా హిట్ అయితేనే సార్కి ఏదన్నా ఒకటి నెక్స్ట్ అంటే ఈ సినిమా హిట్ అయితే నెక్స్ట్ కొత్త అంటే మా లాంటి కొత్త వాళ్ళకి మెయిన్ రోల్ ఇస్తామని చెప్తున్నా 10 లక్షలు సంపాదించే వ్యక్తి ఎందుకు సినిమా తీయాలనుకున్నాడు? అదొక ప్యాషన్. ఇప్పుడు మీరు బయట ఏం చేస్తారో తెలియదు, ఇక్కడికి వచ్చి మైక్ పట్టుకుంది అంటే మీకు ఇది ఒక ప్యాషన్ మీకు ఉన్నది. అంటే ప్రతి ఒక్కరికి ప్యాషన్ ఉంటది. నేను స్టూడెంట్, ఇక్కడికి ఎందుకు వచ్చున్నా అంటే నేను కాలేజ్ పోవచ్చు, ఈ టైంకి పోయి రావచ్చు, ఇంటికాడ తిని పడుకోవచ్చు అన్నట్టు. నాకు ప్యాషన్ యాక్టింగ్ అంటే ప్యాషన్. వీళ్ళతో జర్నీ చేస్తున్న సార్ వాళ్ళతో, సార్ నన్ను చాలా బాగా చూసుకుంటున్నారు. యాక్చువల్లీ నేను కూడా ఒక ఇన్ఫ్లుయెన్సర్ ని. నేను రూపాయి ఖర్చు లేకుండా సార్ నాకు హైదరాబాద్ కి వచ్చిన కొత్తలో నాకు ఫుడ్ ఇచ్చి షెల్టర్ ఇచ్చి నన్ను మూవీస్ లో ఛాన్స్ ఇచ్చి ఆదుకున్నాడు. కాబట్టి నేను సార్ కి రోజు ఫ్రీ సర్వీస్ చేసుకుంటూ సార్ కి సపోర్ట్ గా తిరుగుతున్నా. ఈ మూవీ రిలీజ్ అయ్యే వరకు సార్ కి ఇలానే తిరుగుతా. ఇప్పటి వరకు ఒక రూపాయి ఖర్చు లేకుండా సార్ దగ్గర తిరుగుతున్నా. సార్ అబ్రాడ్ నుంచి వచ్చింది అంటున్నారు, అంటే సార్ది ఎక్కడ, ఏ ఊరు? సార్ది రాయలసీమ, ఆంధ్ర. ప్రజెంట్ అయితే హైదరాబాద్ లో ఉంటున్నారు. ఓకే, ఓవరాల్ గా సినిమా చూసి ఏం నేర్చుకోవాలి? ఇది ఒక మెసేజ్ ఓరియంటెడ్ అని, కానీ ఏం చెప్పలేదు. మొత్తం నేను ఇక్కడ చెప్తే సినిమా మీరు ఏం చూస్తారు చెప్పండి. సినిమా అనేది ఎట్లా అంటే ఆడవాళ్ళకైతే బుద్ధి తెస్తుంది అన్న ఒకటి చెప్తాను. ఎందుకంటే మీరు దాదాపు చూసుంటారు, ఇప్పుడు మనం ఇప్పుడు ఇట్లా చూస్తున్నాం కానీ దాదాపు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే హార్పిక్ అంటారు, దాని మీద బొచ్చడు కంటెంట్ క్రియేటర్స్ అయితే రీల్స్ ఇస్తారు. ఇంకేమన్నా పిల్లల దగ్గరకు ఏమన్నా అనాలంటే ఇప్పుడు నా పిల్లం దొరికినా అది ఏమనుకుంటే వస్తాడు వెనక, మళ్ళీ ఏడ హార్పిక్ పోతుందో, మళ్ళీ ఏడ తవ్వి పాతి పెడుతుందో, మళ్ళీ ఏడ డ్రమ్ లో పెడుతుందో, మళ్ళీ కుక్కర్ ఏడ పెడుతుందో. చాలా మంది రీల్స్ తీస్తాం కదా, మనం చూసాం. దాన్ని అలాంటి వాళ్ళకి బుద్ధి వస్తుంది అన్న 100%. 100 మంది మారకున్న ఒక్కరు మారా మనకు చాలన్న మన మూవీ చూసి. అంటే సినిమా మారే, అంటే కొంతమంది మారే అవకాశం ఉందా? ఉన్నదన్న పక్క దాన్ని బేస్ చేసుకునే సినిమా చేసిండు. అంటే ఈ యముడు అనేది అదే. అంటే మనకు సినిమా చూస్తే మీకు దీనికి ఈయన ఎందుకు వచ్చిండు అసలు ఈ ప్రాసెస్ ఏంటి అనేది మీకు సినిమా చూస్తే మీకు అర్థమైంది. ఓకే,